నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృత చర్చ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అమ్మవారి శేషవస్త్రం తీర్థప్రసాదాలు బహుకరణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఉమా ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించడమే తమ లక్ష్యమని వెల్లడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడం, భారీ పెట్టుబడుల్ని ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంట్లో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి సూచించారు. అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగింది. అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మన్యం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాగల 3 గంటల్లో ఈ క్రింది జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని చెప్పుకొచ్చారు. వాతావరణంలో మార్పులు గమనించి వెంటనే అప్రమత్తం అవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను అడ్డుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, కూలీలు బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందచేయగా ఆలయ ఏఈఓ అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళాకాళే భద్రకాళి కపాలిని దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే శరణాగత దీనాత్మపరాయణే తపస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తుతే ధాన్యం ధనం వశనం బహుభద్రలాభం శత సంవత్సరం కాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుంటుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాల్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తమ కష్టాల్ని, అవసరాల్ని నేరుగా తమ దృష్టికి తీసుకుని రావడానికి ప్రజా దర్బార్ అనేది ఒక వేదిక అని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్పు, నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రజల సమస్యల్ని స్వీకరణ అండ్ పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ విభిన్న అవసరాలతో మా వద్దకు వస్తున్నారు అని, ఇళ్ల కోసం, పింఛన్ల మంజూరు కోసం, వికలాంగుల ట్రై సైకిల్స్ కోసం, తల్లికి వందనం, ఆర్థిక సహాయాలు, స్వయం సహాయక బృందాలకు మద్దతు కోసం, చిరు వ్యాపారులైన తోపుడు బండ్ల వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఇలా అన్ని రకాల వినతుల్ని తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు. అది కొత్త ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయంగానే మీకు వస్తుంది. అదేనమ్మా, ఎక్కడ ఉండేది మీరు? మీరు ఎక్కడ ఉండేది? శిఖామణి సెంటర్. చేపిస్తాను. అక్కడ మన రాజు నాళ్ళకి పరిచయం ఉండమని చెప్పండి, పంపించి చూపించాము. చేస్తున్నప్పుడు ఇలాంటి కేసులన్నింటినీ మళ్ళీ చూడాలి. ఎందుకంటే పాత గవర్నమెంట్లో తీసేసి మళ్ళీ రివైవ్ చేయలే. రేపు వాటిలో పెట్టుకోవాలి అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ పెట్టారా? ఇప్పుడు పెన్షన్ కూడా పెట్టుకో ఒకసారి. నేను చూస్తాను. చేత్తో ఇల్లు పట్టుకొని కాదమ్మా, చేత్తో ఇల్లు పట్టుకొని ఇల్లు కాలేదని 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి జరుగుతావా? ముందు ఆగండి, రేపు ఇది ఇప్పుడు పెట్టారు కదా. విజయవాడలో రోడ్డు భద్రత లక్ష్యంగా విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక అడుగు వేసింది. రామవరపాడు రింగ్ వద్ద ట్రాఫిక్ కి ఆటంకంగా మారిన అనధికార కట్టడాలపై అసోసియేషన్ ప్రతినిధులు అధికారుల్ని నిలదీశారు. పోలీసుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో టాక్సీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలో రోడ్డు భద్రత సర్వే యాత్ర నిర్వహించారు. రామవరపాడు రింగ్ వద్ద వాహనాల రాకపోకలికి ఇబ్బందిగా మారిన ఒక అనధికార షెడ్ ని అసోసియేషన్ సభ్యులు గుర్తించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎం సాయి ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి వై నాగేంద్ర కిషోర్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం అక్కడే ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నేషనల్ హైవే అథారిటీ అధికారుల్ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉప్పలపాటి బాబురావు, కోశాధికారి మండవ శ్రీనివాసరావుతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక జోకర్ గా మారని టీడీపీ రాష్ట్ర నాయకుడు మాదిగాని గురునాథం విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్ ను తలపిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఆయన కూని చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని మావిగాన్ అని పిలవటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని, రాజధాని విషయంలో ఇలానే వ్యవహరిస్తే 2029 నాటికి ఆయన జీరో రెడ్డి కావటం ఖాయమని హెచ్చరించారు. లేకపోతే అది ఏదన్నా ఇంకేదన్నా గన్నా అది అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు జోకర్గా మిగిలిపోయాడు. విధ్వంసం చేయటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అతాకతులం చేయటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అంశాలు అసలు సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ రాష్ట్రంలో పిచ్చోడు అనుకుంటున్నారు, చిప్పు దొబ్బింది అనుకుంటున్నారు. అసలు ఒక చిన్న పిల్లోడు కూడా కనీసం ఆలోచన చేస్తాడు. ఆ స్థాయి ఆలోచన కూడా ఇతనికి మాజీ ముఖ్యమంత్రిగా లేదే అని చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడా, మనం ఓట్లేసామా అని సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. మొన్నటిదాకా వేర్ ఈజ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని బాధపడినటువంటి జనం ఈ రోజున మావిగన్ అనేటువంటి మాటను చూసి చాలా బాధాతప్త హృదయంతో ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యంలో, అయ్యా నువ్వు ఏమి డబ్బాచారాలు కొడతా ఉన్నావు? సోషల్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. ఆత్మనింద, పరుల మీద నిందయటం, ఆత్మస్థుతి అంటే ఉదరగొట్టడం, దంబాచారాలు కొట్టడం, ఆగమాగమం చేయటం. నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటా ఉన్నావు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నీకు. అసలు అమరావతి బిల్లు తీర్మానం పార్లమెంటులో, రాజ్యసభలో, ఆ తరువాత అది గెజిట్ అయినటువంటి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో
నువ్వు ఇక్కడ ఒక పెద్ద 3 రాజధానుల్లో హైకోర్టులో ఇక్కడ అసెంబ్లీలో నువ్వు చేసిన చట్టం వీగిపోయి హైకోర్టు నీకు ముట్టికాయలేసి 3 రాజధానులు చట్టం కాదు అని స్టే ఇస్తే ఆ స్టేని వెకేట్ చేయడం కోసం పార్లమెంట్కి వెళ్ళావు. ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతూ ఉంది ఆ కేసు మీద. ఇప్పుడు ఆ చట్టాన్ని రాష్ట్రపతి గారు మన సుప్రీంకోర్టుకు పంపించారు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక మెనూ ఏర్పాటు చేసి ప్రతిరోజు నాణ్యమైన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తూ పాఠశాలలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ లో కోకోకోలా వీధిలోని బెల్లపు శ్రీరాములు మున్సిపల్ స్కూల్ ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలో 50% మంది విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేవారు కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100% విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కొండరాళ్లు భవనం ఆవరణలో ఉండటం వల్ల పాఠశాలకు పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని పాఠశాల సిబ్బంది చెప్పారని అన్నారు. వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బెల్లం శ్రీరాములు ఎలిమెంటరీ స్కూల్కి మాచవరం ఏరియాలో ఉన్న ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించుకోవడం జరిగింది. ఈ స్కూల్ బిల్డింగ్ రీత్యా అనేకమైన సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కూడా చక్కగా జరుగుతోంది. పిల్లలందరూ కూడా 100% ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. గతంలో 50% మాత్రం చేసేవారు. ఆ రోజున బియ్యం బాగోగని చెప్పడం జరిగింది. ఈ రోజున సన్న బియ్యం ఇచ్చిన తర్వాత కలరు అవన్నీ చూస్తే చక్కగా ఉంది. కొంచెం లైట్గా ముద్దైనా పిల్లలు ఇంట్రెస్ట్గా భోజనం చేస్తూ ఉన్నారు. అదే గుడ్డు కూడా ఇవ్వడం జరిగింది. భోజన విషయంలో ఎలాంటి కంప్లైంట్లు లేవు. బట్ ఈ స్కూలు చాలా ఓల్డ్ అవటం వల్ల కానివ్వండి, అంతా కూడా పాడుబడిన ఒక విధానంలో ఉంది. దీనికి పెయింట్లు వేస్తే మరలా దాన్ని అందంగా తీర్చిదిద్దొచ్చు. దాంతోపాటు మొన్న వర్షాలు పడినప్పుడు కొండ చర్యలు ఇరిగినప్పుడు ఒక మూల, ఈశాన్య మూల అక్కడ పడిపోయి ఒక పెద్ద రంధ్రంలాగా ఏర్పడింది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఇవాళ మంత్రి గారి దృష్టి కూడా దాన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే అది కొంచెం ఖర్చుతో కూడింది. అది ఉండటం వలన కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని పంపించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని టీచర్ గారు చెబుతూ ఉన్నారు. అందువలన ముందు ఇమీడియట్గా పిల్లల భద్రతకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ డిఈ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా నేను చర్చించాను. ముందు ఒక రేకులాగా వేద్దాం, తర్వాత దాన్ని వాల్ కట్టి దాన్ని రెక్టిఫై చేద్దాం అని చెప్పారు. అదేవిధంగా పైన పడిన నీళ్లు పడినట్టు అక్కడ కొన్ని మిగిలిపోవటం వలన అవి స్లోగా ఇంకుతూ ఉన్నాయి. స్లాబులు దెబ్బతినే పరిస్థితి ఉంది. పైన మెట్లు లేవు. అత్యాధునిక శస్త్ర వైద్య పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న స్వప్న హాస్పిటల్స్ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని స్వప్న హాస్పిటల్స్ డాక్టర్ స్వప్నశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ స్వప్నశ్రీ చెప్పారు. తమ హాస్పిటల్ ని అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ మరియు 24/7 వైద్య సహాయం అందించే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా మార్చడం జరిగిందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో గల స్వప్న హాస్పిటల్స్ నందు వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. మొదట జనరల్ హాస్పిటల్ గా ప్రారంభమైన స్వప్న హాస్పిటల్స్ ఇప్పుడు అత్యధిక శస్త్ర వైద్య పరికరాలతో మెరుగైన వైద్యాన్ని అందిస్తూ స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడారు. అత్యాధునిక శస్త్ర వైద్య పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న స్వప్న హాస్పిటల్స్ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ మరియు 24/7 వైద్య సహాయం అందించే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా మార్చడం జరిగిందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ స్వప్నశ్రీని, స్వప్న హాస్పిటల్స్ మాది. మేము 2nd యానివర్సరీ జరుపుకుంటున్నాం ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. మా స్టాఫ్, పేషెంట్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ హెల్త్ మాకు ఫస్ట్ ప్రయారిటీ. అందుకనే మా పేషెంట్స్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. నాకు సంతోషంగా ఉన్న విషయం ఏమిటి అంటే, మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఫస్ట్ జనరల్ మెడిసిన్ 24 hours ఓపీతో స్టార్ట్ చేశాము.
ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కన్వర్ట్ చేసాము ఈ 2 yearsలో. రకరకాల ఆపరేషన్స్, డెలివరీలు అన్నీ చేస్తున్నాము. వెంటిలేటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, ఐసీయూ. సో ఈవెన్ ల్యాబ్ ఫెసిలిటీ, హై అడ్వాన్స్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ దీంతో పాటు మల్టీ స్పెషాలిటీతో పాటు ఒబిసిటీ ట్రీట్మెంట్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్లో చేస్తున్నాము. నా పేరు సమత అండి, స్వప్న హాస్పిటల్ స్టాఫ్. స్వప్న హాస్పిటల్స్ ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు స్వప్న మ్యామ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ స్వప్న హాస్పిటల్స్ స్వప్న గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. విషు మ్యామ్. పేరు సిహెచ్ సిద్ధార్థ్. ఫస్ట్గా స్వప్న మ్యామ్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ స్వప్న హాస్పిటల్స్లో మేము అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అందిస్తున్నాము. మెయిన్గా ఏంటంటే షోల్డర్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, స్ట్రోక్ పేషెంట్స్కే కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ ఎవరికైనా సరే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ విత్ రీహాబిలిటేషన్ అండ్ అలాంగ్ విత్ ప్రొఫెషనల్ ఎక్సర్సైజెస్తో పాటు మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని బీసీ సంఘాల నేతలు, మహిళా హక్కుల కార్యకర్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. చట్టసభల్లో ఓబీసీ మహిళలకు సముచిత స్థానం దక్కాలని, కుల గణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చట్టసభలలో మహిళలకు కేటాయించే రిజర్వేషన్లో 33% రిజర్వేషన్ సబ్ కోటా డిమాండ్ కొరకు రౌండ్ టేబుల్ సమావేశం బీసీ సామాజిక వర్గ నాయకులు, బీసీ సంఘాలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. కొలనుకొండ శివాజీ దుర్గాభవాని మాట్లాడుతూ, మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తున్నట్లుగానే ఓబీసీ మహిళలకు రాజకీయాల్లో వాటా దక్కేలా వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని, ఇది దాతృత్వం కాదని వారి హక్కు అని తేల్చి చెప్పారు. ఏ కులం జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన ఆమె తక్షణమే కులాధారిత జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా లోక్సభ, శాసనసభల్లోనూ బీసీ మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. సగభాగం ఉన్నాం, అన్ని రంగాల్లో రాణిస్తున్నాం, కానీ నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం నేటికి లేదు. దాదాపు 30 సంవత్సరాలుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం అన్ని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన ఆధునికమైన పేరుతో మహిళా బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. తీసుకొచ్చిన దాన్ని డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తూ ఇవాళ సడన్గా ఏప్రిల్ 8వ తారీఖున మేము భారతదేశంలో మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఇవాళ సమాజంలో మహిళల రిప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి ఇవాళ అణగారిన వర్గాలు, వెనకబడిన తరగతుల మహిళల పరిస్థితి ఇవాళ కూడా సరైన నిర్ణయం తీసుకొని పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. రిజర్వేషన్లో ఎస్సీలకి రిజర్వేషన్ అయితే ఉంది, కానీ రాజ్యాంగంలో ఓబీసీ మహిళల పరిస్థితి ఎక్కడ ప్రస్తావన లేకపోవటాన్ని, ఇవాళ ఓబీసీ మహిళలకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుందనేవి సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు తీసుకురావాలని చెప్పేసి, అంటే ఓబీసీ రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ అవకాశం కల్పించారో అలాగే ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయో దాని ప్రకారం ఇవాళ 42% ఇవ్వాలనేది ఒక డిమాండ్ సాగుతూ ఉంది. దాంతోపాటు గతంలో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో అంతకుముందు 34% ఓబీసీ మహిళలు పోటీ చేసేవాళ్ళు. ఇవాళ దాని సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం 50% ఏదో రిజర్వేషన్ అయితే సరే 50% మించకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉన్న నేపథ్యంలో నారీ శక్తి వందన అధీనం పేరుతో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తేపోతా అని పెట్టారు. అయితే జనాభా గణన జరిగిన తర్వాత పెడతానని చెప్పిన మోడీ గారు అర్జెంటుగా ఇప్పుడు తేవడాన్ని ఉద్దేశం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ కావాలనే పోట్లాడుతున్నాం. గత 30 ఏళ్ళుగా మేము ఉమెన్ రిజర్వేషన్ కోసం పోట్లాడుతూనే ఉన్నాము. ఢిల్లీ వెళ్ళాము, ధర్నాలు చేసాము, వచ్చాము, ఇక్కడ లోకల్ సదస్సులు కూడా పెట్టాము. నిజంగా 30 ఏళ్ళ నుంచి ఏ గవర్నమెంట్ కూడా చట్టం ముందుకు రాలేదు. ఒకప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఓబీసీ రిజర్వేషన్తో పెట్టండి మేము సపోర్ట్ చేస్తామంటే కూడా ఆ రోజు వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మేము అడుగుతుంది ఏంటంటే రిజర్వేషన్ తెస్తూ దాంట్లో ఓబీసీ పెట్టండి. ఎందుకంటే నేను ఈ మధ్య మనము చూసామా, ఫోన్లో వచ్చింది, మన లోకేష్ గారు ఒక పెళ్ళికి వెళ్ళారు, ధూళిపాల నరేంద్ర గారి కూతురు పెళ్ళికి వెళ్ళి అక్కడ వెంటనే ఆయన డిక్లరేషన్ ఏంటంటే, అమ్మ రేపు ఉమెన్ రిజర్వేషన్ రాబోతుంది, నువ్వే నెక్స్ట్ ఎమ్మెల్యే అమ్మ అని చెప్పారు. అంటే మిగతా వర్గాల్లో ఆడపిల్లలకి మీరు ఇవ్వరా? అదే ఇళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అక్కలకే ఇస్తారా? మిగతా మహిళలకు ఉన్నారు కదా. కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారం 340 రాజ్యాంగం ప్రకారం సమానత్వం రావాలంటే
ఈ ఓబీసీలలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయట. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శైవ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని, ఇక్కడ పెద్దలు భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఆరాధనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెడుతున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. శైవక్షేత్ర పెద్దలకు, ఆలయ నిర్వాహకులకు, బ్రాహ్మణులకు ఎప్పుడూ అండగా ఉంటానని, వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున కూడా వ్యక్తిగతంగా కూడా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్ లో ఉన్న శ్రీ శైవ మహాపీఠ వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ శ్రీశైవ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని, ఇక్కడ పెద్దలు భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఆరాధన నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెడుతున్నారని తెలియజేశారు. అలాగనే ఆలయ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని, ప్రజలకు వాటి గురించి తెలియజేస్తూ ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం బ్రాహ్మణులు, పండితులు, మేధావులు అధికంగా ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధ క్షేత్రం శ్రీశైవ క్షేత్రం. ఇక్కడ పెద్దలందరూ కూడా నిత్యం ఆరాధనలు చేస్తూ అటు శివయ్య తండ్రికి, పార్వతమ్మకి, అలాగే గణపతి స్వామివారికి, అన్ని దేవతలు కూడా హోమాలు యాగాలు నిత్యం చేస్తూ వారు నిత్యం కూడా మరి ఆగమ శాస్త్రం ప్రకారం పూజాధికారిగా చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మరి అత్యంత వైభవంగా ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కూడా ఇప్పుడే వారు ఒక బ్యానర్ ద్వారా కూడా తెలియజేశారు. ఏది ఏవైనా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం అత్యధిక బ్రాహ్మణులు, పండితులు, మేధావులు ఉండే నియోజకవర్గం. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రాహ్మణుల చేత ముహూర్తాలు పెట్టుకెళ్తారు. వీరిని పూజలకి, హోమాలకి, యాగాలకి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే అంత ప్రసిద్ధులు పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సత్యనారాయణపురం, అయోధ్య నగరు, దేవి నగరు, ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నిత్య పూజలతో, నిత్య హోమాలతో వర్ధిల్లుతూ ఉంది. వారు చేసే పూజలు వారి కుటుంబాలకి, వారికే కాకుండా ఈ సమాజానికి మేలు జరిగే విధంగా అది విన్నటువంటి వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అందరికీ కూడా వర్తిస్తాయి. దానివల్ల అందరం కూడా బాగుంటాం. ఏది ఏవైనా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శైవక్షేత్రం పెద్దలకి, అలాగే శివాలయం పెద్దలకి, బ్రాహ్మణ పెద్దలకి నిత్యం నా బాధ్యతది, అండగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు ఏది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితో పలికారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారులకు పర్సంటేజ్ గోలే కానీ పేదలకు వైద్యం అందించాలన్న చిత్తశుద్ధి కనపడటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జి సూపరింటెండెంట్ గా గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితో పలికారు. మరి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకం చేయకుండా కేవలం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తో ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం నడుపుతా ఉంది. ఎందుకు రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? పేద ప్రజల వైద్య సేవలంటే మీకు ఏమాత్రం వారి మీద ప్రేమ లేదా? ఎందుకని ఈ మాట అడుగుతూ ఉన్నామంటే, ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కనుక లేకపోతే ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడెప్పుడు వస్తారు, మరి పేద సామాన్య కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకి వైద్యం ఏ విధంగా అందిస్తారనేటువంటి పర్యవేక్షణ లేకపోతే ఇష్టానుసారం ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంతవరకు అంటే గత 2 నెలలుగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం చేయకపోవడానికి కారణం ఏంటి?
దీనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం సమాధానం చెప్తారు? మీకు బేరం కుదరక ఇక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? మీకు పర్సంటేజీలు సరిగ్గా ఇవ్వట్లేదని మరి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? సూపరింటెండెంట్ నియామకం సీనియారిటీ బట్టి చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా 2 నెలల పైబడుతున్న మీరు రెగ్యులర్ సూపరింటెండెంట్ని ఎందుకో నియామకం చేయలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గత ఏడాది సుమారు 4000 పైచిలకు ఆపరేషన్లు కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు జరిగాయి. అందుకు సంబంధించి కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారీ ఆస్థానంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి వసంత కృష్ణ ప్రసాద్ అహర్నిశలు పాటుపడుతున్నారని హజరత్ సయ్యద్ షాబుఖారీ అల్తాఫ్ బాబా కొనియాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారీ ఆస్థానంలో అత్యంత వైభవంగా జరిగాయి. అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత పాల్గొనగా ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అందరి మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వయంగా తినిపించారు. అందరి సమక్షంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. స్పూన్లు తెచ్చారుగా, స్పూన్లు పూల్ కేక్ మన ఘనమైన వారసత్వాన్ని కాపాడుకుంటూ బలమైన భవిష్యత్తుని నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వినూత్న కార్యాచరణతో వారసత్వానికి పట్టం కట్టే ఈ చొరవను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ వారి ఆలయంతో పాటు మొగల్రాజపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీకొండ, కొండపల్లి కిల్లా ఇలా మన సాంస్కృతిక వారసత్వ సంపదకు ఎన్నో ప్రతీకలు ఉన్నాయని తెలియజేశారు. అక్కన్న మాదన్న గుహలు, గాంధీకొండ, కొండపల్లి కిల్లా ఇలా మన సాంస్కృతిక వారసత్వ సంపదకు ఎన్నో ప్రతీకలు ఉన్నాయని తెలియజేశారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ భాగస్వామ్యంతో నగరంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కొండపల్లిలో కొండపల్లి బొమ్మలతో మేళా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది 3 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ నౌ మీ ద్వారానే ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గమ్మ అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్న మాదన కేవ్, అలాగే మొగల్రాజపురం కేవ్స్, గాంధీ హిల్లు, ఇవన్నీ బాపు మ్యూజియము, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని, మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీమ్ అంతా ఉంది, టూరిజం టీం అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు ఆ పాలేరు, అలాగే మున్నేరు, ఇలా కృష్ణా రివర్స్, మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ని మనము ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. సో ఇది
ఇంకొక విషయం. సో 2 విషయం ఈరోజు మాట్లాడదాం. ఆ హెరిటేజ్ డేలో ఎలాగ ఏమేమి చేయబోతున్నాము, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో వన్స్ అదే హిస్టరీ, మన హెరిటేజ్ అనేది మీకు తెలుసు, అది మన గొప్పతనం, మన గత వైభవం గురించి తెలియజేసే విండో. అది కనుక మనం రివైవ్ చేసుకోకపోతే యంగ్ జనరేషన్కి మన హిస్టరీ అంటే ఓన్లీ మొబైల్నేమో అనే దీనికి వచ్చేస్తారు. కాబట్టి అది రివైవ్ చేయడానికి, అది తెలియజేయడానికి ఒక 2-3 యాక్టివిటీస్. దాంట్లో కొండపల్లి నుంచి వస్తే కొండపల్లి కిలా ఉంది, అక్కడ మీకు తెలుసు ట్రెక్కింగ్ ట్రాక్ ఉంది. సో 18th మార్నింగ్ అక్కడ హెరిటేజ్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ ఈ ఆసక్తి ఉన్న యూత్స్, స్పోర్ట్స్ యూనియన్స్, ఎన్జిఓస్, అలాగే ఇండివిజువల్స్ ఎవరున్నా కూడా 18th మార్నింగ్ 6 AM అక్కడ వస్తే అక్కడ నుంచి ట్రెక్కింగ్ వెళ్తాము. అక్కడ ఉన్న ఆ కొండపల్లి కిలా గురించి, కింగ్స్ ట్రైల్ అంటారు దాన్ని, రాజులు నడిచిన మార్గం అంటారు, దాని గురించి తెలియజేసుకుంటూ కొండపల్లి పైనకి వెళ్ళి ఆ కిలా మీద అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, అలాగే అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటాం. ఇది ఉంటుంది. అదైన తర్వాత కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ, ఈ ర్యాప్లింగ్కి చాలా మంచి స్కోప్ ఉంది అక్కడ, అది కూడా ఆ రోజు చేయబోతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృత చర్చ. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన వాతావరణ శాఖ. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు బహుకరణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్. ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఉమా. ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించడమే తమ లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.